సుదీర్ఘ చరిత్ర గల ఈ డివిజన్ ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. స్పెషల్ డివిజన్ అయితే తమ కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తే ఆశ అడియాసే అయింది. మహిళా కార్పొరేటర్ అయితే తమ సమస్యలను తన సమస్యలుగా తీసుకుంటారని గెలిపిస్తే అక్కడ భంగపట్టే. అత్యవసరమైతే తప్ప కనిపించని కార్పొరేటర్తో తమకు అసనిపాతంగా ఉందని వాపోవడం ఇక్కడ వాళ్ల వంతవుతోంది. ఇందుకీ మౌలాలి కార్పొరేటర్ గ్రాఫ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గతంలో కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం గ్రేటర్ డీలిమిటేషన్లో భాగంగా ప్రత్యేక డివిజన్గా ఏర్పడింది. మౌలాలిలోని వినాయక నగర్ ప్రాంతాన్ని తీసి ఆ స్థానంలో డిఫెన్స్ కాలనీలోని గోకుల్ నగర్ను కలిపారు. ఓల్డ్ మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని బాగ్ హైదరాబాదీ ప్రాంతాన్ని కూడా కలిపి కొత్త మౌలాలి డివిజన్ను రూపొందించారు. డివిజన్ నెంబర్ 138గా ఉన్న మౌలాలి డివిజన్ ఓటర్ల సంఖ్య 56,015. పురుషులు 29,905 కాగా మహిళల సంఖ్య 26,913గా ఉంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వం 6 స్లమ్ ఏరియాలు ఉన్నట్టు గుర్తించింది. అంతేకాదు 56 రిజిస్టర్డ్ కాలనీలు ఈ డివిజన్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మౌలాలి డివిజన్ జనరల్ మహిళా స్థానానికి చెందింది. గ్రేటర్ మున్సిపాలిటీలో విలీనమయ్యాక జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన భారతీ గౌడ్ గెలుపొందారు. ఇక్కడ తర్వాత ప్రత్యేక డివిజన్ గా ఏర్పడింది. ఈ దఫా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముంతాజ్ ఫాతిమా తన సమీప అభ్యర్థి బీజేపీకి చెందిన గున్నాల సునీతపై 1962 ఓట్ల తేడాతో గెలుపొందారు. మౌలాలిలో జనం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య డ్రైనేజీ. తాగునీటితో మురుగునీరు కలవటం, రోడ్ల నిర్మాణం సక్రమంగా లేకపోవటం, ఇరుకైన రోడ్లు, శిథిలావస్థకు చేరిన పురాతన భవంతులు. తార్నాక్ నుంచి మౌలాలి వచ్చే రోడ్లో ఉన్న కమాన్ మూసివేత, దోమలు, ఈగల స్వైర విహారం, వక్ఫ్ భూముల అన్యాక్రాంతం, చెత్తా చెదారం పేరుకుపోవటం వంటి ఎన్నో సమస్యలతో ఇక్కడ జనం నానా ఆగచాట్లు పడుతున్నారు. ఇంపార్టెంట్ రోడ్డు ఇవన్నీ ఉన్నా కూడా దీని మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. మేము చాలాసార్లు తీసాం. మేము మీ టీవీ ద్వారా మళ్ళీ ఇంకొకసారి పై అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు పండగలు అవి కూడా వస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ రోడ్డు, చాలా స్కూల్స్ ఉన్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. సీనియర్ సిటిజన్స్కి రోడ్డు మీద నడవడానికి, పెడస్ట్రియన్స్కి ఎవరికి సేఫ్టీ లేదు కాబట్టి టాప్ ప్రయారిటీలో ఇచ్చి దీన్ని ఇమ్మీడియట్గా చేయమని మేము మీ ఎన్టీవీ ద్వారా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. క్రమం తప్పకుండా మంచినీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, అర్హులైన వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందేలా చూడడం, ఎన్నికల టైంలో డివిజన్లో పర్యటించి ఎన్నో హామీలనిచ్చారు ఫాతిమా. వీటి అమలే లేదని స్థానికులు ప్రశ్నించడం, త్వరలోనే పరిష్కరిస్తామని కార్పొరేటర్ చెప్పడం తప్ప మరేం లేదని తెలుస్తోంది. अंडरग्राउंड ड्रेनेज प्रॉब्लम है, वाटर प्रॉब्लम है, बहुत सारे प्रॉब्लम्स है. अभी तो ड्रेनेज पे काम चल रहा है और कमिटी हॉल्स बन रहे हैं और पानी के लिए कृष्णा पाइपलाइन डल रही है. मैनिफेस्टो हम लोग अंडरग्राउंड ड्रेनेज के लिए प्रॉमिस किए थे और ड्रिंकिंग वाटर के लिए और कमिटी हॉल के लिए. हमारे पास प्रॉपर्टी लैंड नहीं है बनाने के लिए, उसके लिए हम लोग अप्लाई करें. लैंड मिलने के बाद में कमिटी हॉल्स वगैरह सब होता है. रोड्स डले, रोड्स बहुत ख़राब थे. रोड्स हम लोग के डिवीज़न के 8 करोड़ के रोड्स डले हमारे डिवीज़न में और अंडरग्राउंड पाइपलाइनिंग्स वगैरह सब हुए. अभी वर्क प्रोसेस में है. ఫాతిమా అడపాదడపా పర్యటించడంతో సరిపెడతారని తెలుస్తోంది. తమ బస్తీల్లో, కాలనీల్లోని సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు. కార్పొరేటర్ కంటే ఆమె భర్త అమీనుద్దీనే జనానికి ఎక్కువగా సుపరిచితుడని అంటున్నారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ అమీనుద్దీనే హాజరవుతారని తెలుస్తోంది. తమ సంప్రదాయాల ప్రకారం అలా చేయాల్సి వస్తోందని, అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదని, దీంతో భర్తే అన్ని దగ్గరుండి చూడాల్సి వస్తోందని అంటున్నారు ముంతాజ్ ఫాతిమా. मौलाली के कमान में इशू है, उसके लिए भी केटिया साहब से बात प्रोसेस में है. वो 2-3 महीने में उसका निकल जाता है रिजल्ट. अच्छा है रेस्पॉन्स, ऑफिसर्स का रेस्पॉन्स बहुत अच्छा है, इमीडिएट रेस्पॉन्स है. डबल बेडरूम के लिए हमारे पास लैंड अवेलेबल नहीं है. लैंड के लिए अप्लाई करें, वक्फ बोर्ड के लैंड हमारे पास अवेलेबल नहीं है. अगर उसका हो गया तो डबल बेडरूम का. जी 1.5 साल में रोड्स डले, अंडरग्राउंड ड्रेनेजेस बने और पाइपलाइन के लिए हो रहा, वाटर कृष्णा पाइपलाइंस चल रहे हैं और नेक्स्ट टेंडर प्रोसेस में है और आगे
मौलाली की कमान नेक्स्ट 3 इयर्स में मौलाली की कमान महिला भवन के लिए और स्पोर्ट्स कॉम्प्लेक्स के लिए अप्लाई कर जी प्रोसेस में। ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ ఎందుకు అయిపోతున్నామంటే ఇక్కడ కమాన్ వల్ల ఇంతకుముందు ఉండే ప్రభుత్వం అప్పటి నుంచి పెండింగ్ 9 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉండే ఇష్యూ ఇప్పుడు పక్కన కాలనీ మన ప్రాపర్టీ వాళ్ళు ఉన్నారు ఒకరి వాళ్ళతో మాట్లాడుకొని మేము రోడ్ వైండింగ్ గురించి మాట్లాడడం మా ఎమ్మెల్యే సాబ్ మా మైనంపల్లి హనుమంతరావు సాబ్ చాలా దీని మీద ఫోకస్ ఉంది మన మంత్రి గారితో కూడా మాట్లాడినాం ఇంకా మెయిన్ ఇష్యూ ఏమంటే మన సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోయినాం ఈ ఇష్యూ సో అది ప్రాసెస్లో ఏముందంటే 4 లైన్ ఉంది పెద్ద ఒక 4 లైన్ ప్రాసెస్ ఉంది దీనికి ఇక్కడ రోడ్ది పెద్ద లైన్ 4 లైన్ వే లాగా చేద్దాం ఆ ప్లానింగ్లో ఉంది సీఎం గారు ఆ విషయంలోనే మనకి ఇట్లా జర డిలే అవుతుంది ఇష్యూ ఇప్పుడు 2 మంత్స్లో మొన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి ఉంటే మేము మాట్లాడి చేసినాం ఇప్పుడు 2 మంత్స్లో మేము దానికి రిజల్ట్ మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము చేపిస్తాం 1 to 1.5 ఇయర్లో మేము ఏమేమి జరిగినాయి మేము విత్ రైటింగ్ తోటి మేము చూపించినంత అంత ఉంది కెపాసిటీ 100% ఏమేమి ఉన్నాయి విత్ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. కార్పొరేటర్ అందుబాటులో ఉండకపోవడంతో డివిజన్ సమస్యల మయంగా మారినట్టు తెలుస్తోంది. నాయకులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. డివిజన్లో ఎక్కడ చూసినా మురుగునీరు ఏరులై పారుతోందని మెయిన్ రోడ్లన్నీ కంపేనని తెలుస్తోంది. మౌలాలిలోని గణేష్ నగర్, భరత్ నగర్, నెహ్రూ నగర్, లక్ష్మీనగర్, వెంకటేశ్వర నగర్లోని డ్రైనేజీ సమస్య అయితే నానాటికి పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి జనం. పెరుగుతున్న జనానికి తగ్గట్టుగా డ్రైనేజీ వ్యవస్థ లేదని, పాలకులు దీనిపై అసలు దృష్టి పెట్టలేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుత జనాభా ఆధారంగా మరో ఫీటు అదనంగా డ్రైనేజీ పైప్ లైన్లు నిర్మించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఎక్కడ పెడితే అక్కడ చెత్తా చెదారం వేయడంతో పిల్లాపాప అనారోగ్యం పాలవుతున్నారు. దోమలు విపరీతంగా విజృంభిస్తూ ఉండడంతో జలుబు, జ్వరం, దగ్గుతో పాటు లేనిపోని రోగాలతో ఆసుపత్రులు పాలవుతున్నామని వాపోతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటమే తమను వేధిస్తోందని, ఇది నాయకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమని అంటున్నారు. మా మౌలాలి చందాబాగ్లో 138 డివిజన్ ఇది. మా దాంట్లో ఎప్పుడు 8 నెలల నుంచి డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీదనే వస్తూనే ఉన్నాయి. దాని గురించి ఎవరు పట్టించుకుంటలేరు, అధికారులు కూడా పట్టించుకుంటలేరు, మా కార్పొరేటర్ కూడా పట్టించుకుంటలేడు. మేము ఎంత చెప్పినా ఎంత చేసినా వాళ్ళు వచ్చి పట్టించుకుంటలేరు, చేస్తలేరు. ఇక మా పరిస్థితి ఇదే. ఇక మా రోడ్డుకి సరిగ్గా రోడ్లు లేవు, మాకు డ్రైనేజ్ వాటర్ వచ్చేసి మంజీరా వాటర్లో కలుస్తున్నాయి. ఇక మాకు అదే నీళ్లు అదవుతుంది. కాకపోతే కొనుక్కొని వచ్చి తాగాలి అంతేగాని దీనికి వచ్చి ఓళ్ళు అధికారి వస్తలేడు, ఓళ్ళు కార్పొరేటర్ లీడర్ లోకల్ లీడర్ కూడా వచ్చి మాకు సహకరిస్తలేడు. మౌలాలి కమాన్ లొల్లి స్థానికుల మధ్య గొడవకు దారితీస్తోంది. కమాన్ను పరిరక్షించాలని కొందరు, ఇక్కడి నుంచే రాకపోకలను కొనసాగించాలని మరికొందరు పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చారు. దీంతో సమస్య మరింత తీవ్రమైంది. ఈ కమాన్ను కొంతకాలం క్రితం భారీ వాహనం ఒకటి ఢీకొట్టింది. దీంతో ఈ కమాన్ కాస్త మరింత శిథిలావస్థకు చేరుకుంది. దీని నుంచి రాకపోకలు సాగించకుండా అధికారులు ఈ కమాన్కు అడ్డుగోడ నిర్మించారు. దీంతో ఇట్నుంచి రాకపోకలు బంద్ అయ్యాయి. బస్సు కోసం వెళ్లాలంటే కిలోమీటర్ దూరం వెళ్లాల్సి వస్తోంది. కమాన్కు ఎలాంటి హాని జరగకుండా ఉండాలంటే ఈ రోడ్డు ద్వారా వాహనాలను ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు. అంతేకాదు కోర్టుకెక్కారు కూడా. మరి కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని జనం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కమాన్ ద్వారా భారీ వాహనాలను అనుమతించకపోవడంతో ఆర్టీసీ బస్సులు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే మౌలాలి అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం, టెక్నాలజీ వాడి జనానికి ఎప్పుడూ టచ్లో ఉంటున్నామని చెబుతున్నారు కార్పొరేటర్. డివిజన్ వాసులకు తన ఫోన్ నెంబర్ ఇచ్చామని, ఏదైనా సమస్య వస్తే ఫోన్ లేదా మెసేజ్ చేస్తున్నారని, ఈ సమాచారం తాను అధికారులకు పాస్ చేస్తూ ఉంటానని అంటున్నారు ఫాతిమా. ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని, త్వరలోనే ఈ పనులు పూర్తి చేస్తామని అంటున్నారు. रोड्स बहुत खराब थे रोड्स हम लोग के डिवीजन के 8 करोड़ के रोड्स डले हमारे डिवीजन में और अंडरग्राउंड पाइपलाइनिंग्स वगैरह सब हुए. अभी वर्क प्रोसेस में है. हाँ वो डिवीजन में जा रहे हैं, सर्वे कर रहे हैं. हमारे पास ग्रुप्स भी है सर्वे करने के लिए और व्हाट्सएप ग्रुप्स वगैरह हैं. जब रिप्लाई कर देते हैं. కార్పొరేటర్ తాను అన్ని ఇంటి నుంచే చక్కబెడుతున్నానని ఎంతో కన్విన్సింగ్ గా చెబుతున్నారు ముంతాజ్ ఫాతిమా. కార్పొరేటర్ పనితీరుపై ఇక్కడ జనానికి మాత్రం తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఫాతిమా చెబుతున్నట్టు తమ డివిజన్ లో అంత డెవలప్మెంట్ ఏం జరగలేదని బాహాటంగానే కామెంట్ చేస్తున్నారు. మరి కార్పొరేటర్ ఈ సమస్యలను అధిగమించి సీఎం కేసీఆర్ మెచ్చే బెస్ట్ మహిళా కార్పొరేటర్ గా నిలుస్తారా తెలియాల్సి ఉంది.